హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారంతా? ఇవాళ మన కర్రీ వచ్చేసి గుమగుమలాడే గోంగూర ఎండు రొయ్యలు అనమాట. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తా, చూసేయండి ఒకసారి. 20 రూపాయల గోంగూర, పావు కేజీ టమాటాలు, 3 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు ఒక 2, రొయ్యలు మీరు తీసుకునే అన్ని. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఎండు రొయ్యలు శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 2 చిట్లు ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యలు చక్కగా వేయించి పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మరికొంత ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి చక్కగా వేయించుకుందాం. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాస్ అయితే వేసుకుందాము. టమాటాల్లో 1 స్పూన్ ఉప్పు, అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక్కసారి కలబెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. హైలో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే టమాటాలు చక్కగా గుజ్జు గుజ్జుగా ఉడుకుతాయి అన్నమాట. సో టమాటాలు అయితే ఉడికిపోయినాయి, చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను అయితే దీంట్లో పెట్టుకుందాం. గోంగూర నేనైతే తరిగి పెట్టుకున్నానండి, ఎందుకంటే తరిగి పెట్టేసామనుకోండి మళ్ళీ మనం ప్రత్యేకంగా దాన్ని మెదపాల్సిన పని ఉండదు. చక్కగా అదే ఉడికిపోయి మెదిపినట్టు అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను తరిగి పెట్టుకుంటాను. గోంగూర వేసుకున్న తర్వాత కూడా ఓ చిటికెడు ఉప్పు వేసుకోండి, ఎందుకంటే గోంగూర త్వరగా మగ్గిపోతుంది. ఒకసారి కూరంతా ఒకసారి కలబెట్టేసుకుందాము. గోంగూర అయితే ఇప్పుడు మగ్గిపోయింది కదా, దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పొడి మసాలా యాడ్ చేసుకుందాం. గోంగూర పులుపుకి పొడి మసాలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకుందాం. కారం వేసాక కూరంతా ఒకసారి కలయబెట్టేసుకొని ముందుగా మనం ఏవైతే వేయించి పక్కన పెట్టుకున్నామో ఎండు రొయ్యలు అవి దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎండు రొయ్యలు యాడ్ చేశాక మరింకోసారి కలయబెట్టేసుకొని కొంచెం ఎసరు పోసుకుందాం. దీంట్లోకి అయితే ప్రత్యేకంగా చింతపండు పులుసు అవసరం లేదండి, ఎందుకంటే గోంగూరలోని పులుపు అలాగే మనం టమాటాలు కూడా వేసాం కదా, ఆ పులుపు అంతా సరిపోతుంది. సో కాస్త ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచితే మన గుమగుమలాడే గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజుకి ఇంతే మరి, బాయ్.